హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఇప్పుడు చూపించే డ్రెస్ ఏమొచ్చి కాలేజీ డ్రెస్ అండి. ఇది చాలా సింపుల్‌గా ఏ విధంగా కుట్టుకోవాలో చెప్తానండి. అయితే ఒకటి కాలర్ నెక్ పెట్టాను. ఒకటి నార్మల్‌దండి. సో, ఇప్పుడైతే మీకు ఇంకో డ్రెస్ చూపిస్తానండి. ఇది నార్మల్‌దనమాట. అంటే ఫ్రంట్ వచ్చేసి 3 మూలల నెక్ వస్తది. బ్యాక్ రౌండ్ నెక్ అనమాట. అయితే దీని కటింగ్ చేసి మీకు వీడియో పెట్టానండి, చూడండి ఒకసారి. సో, ఈ డ్రెస్ కటింగ్ అయితే మీకు ఆల్రెడీ పెట్టానండి. ఇగోండి పక్కనే థంబ్‌నెయిల్ ఇచ్చాను కదా! ఇదనమాట. ఒకసారి క్లిక్ చేస్తే మీరు కటింగ్ కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు చూడండి, ఫ్రంట్ వచ్చేసి 3 మూలల నెక్ అండి. బ్యాక్ వచ్చేసి రౌండు. అయితే నేను ఫ్యాంట్ క్లాత్ వచ్చేసి ఇక్కడట పైపింగ్ అనేది వేసేస్తున్నాననమాట. ఇక్కడ నీ నెక్ దగ్గర మనము తిప్పాలంటే, అంటే ఈ మూలల దగ్గర కరెక్ట్‌గా రావాలంటే చిన్నది కట్ చేయండి. ఇప్పుడు చూసారా ఈ విధంగా అనమాట. ప్రతి దగ్గర మనకి మూల ఎక్కడుంటదో ఆ మూల దగ్గర నీడిలు అలాగ దింపేసి చిన్న కట్ చేసామనుకోండి, క్లాత్ అనేది తిరుగుతదనమాట. ఇలా తిరిగినప్పుడు మనకు ఫ్రీగా వచ్చేస్తది. షేప్ అనేది బాగా వస్తదండి. లేదంటే రౌండ్ షేప్‌లాగా అయిపోద్ది. అది కూడా ఇది స్ట్రెయిట్ క్లాత్ అనమాట. క్రాస్ క్లాత్ కూడా కాదు కదా! క్రాస్ క్లాత్ కూడా తీసేసుకోవచ్చు. కాకపోతే నేను 3 మూలల నెక్ కాబట్టి నార్మల్‌గా స్ట్రెయిట్ క్లాత్‌తోనైనా కుట్టొచ్చని చెప్పేసి నేనైతే ఈ విధంగా కుడుతున్నాను. సో, చూడండి అక్కడక్కడ చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఈ మూలల దగ్గర ఉన్న దగ్గర కట్స్ పెట్టేసుకొని బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా ఇగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఇలా కుట్టియండి. ఆ ఎడ్జ్‌ననమాట కుట్టాలండి. క్లాత్ ఎడ్జ్‌ని ఇలా కుట్టాలి. అక్కడ కట్ చేయలేదనుకోండి, ఆ మూల అనేది కరెక్ట్ షేప్ అనేది రాదండి. కొంచెం లేచినట్టు కనిపిస్తదనమాట అందుకోసము. సో, చూడండి ఈ విధంగా అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకేవైనా డిజైన్స్ గానీ, లేదంటే ఏవైనా కటింగ్స్ గానీ, లేదంటే బ్లౌజ్‌లో ఏవైనా టిప్స్ గానీ, ఏవైనా కావాలన్నా సరే నాకైతే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను వీడియో అనేది చేసి పెడతానండి. అలాగైతే మీకు అర్థమైనట్టుగా క్లారిటీగా చెప్తాననమాట. సో, ఇప్పుడు చూడండి ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది కదా! ఎంత నీట్‌గా వచ్చేసింది కదండీ! ఇట్లా అనమాట. అంటే అక్కడ చిన్న కట్ చేయడం వల్ల ఆ షేప్ అనేది బాగొచ్చింది. ఇగోండి. అంటే ఇక్కడ అటు చూడండి చిన్నది ఇలా రఫ్ చేసి అయితే ఇక్కడ చూడండి వీళ్ళొచ్చేసి 5 ఇంచీలు పెట్టమన్నారండి ఫ్రంట్. మరి 5 ఇంచీలు ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి 3 ఇంచులు పెడితే మరి అంతగా కిందికి రాదనమాట. దిగినట్టుగా ఉంటది. అందుకోసం 6 ఇంచీలైనా మినిమమ్ అనేది పెట్టేసుకోండి. బావుంటదనమాట. ఇంకా డీప్ అయితే రాదులెండి. 6 ఇంచీలు ఫ్రంట్ నెక్ పెట్టేసుకుంటే సరిపోతది. సో, బ్యాక్ వచ్చేసి 3 ఇంచులు పెట్టండి సరిపోద్ది. లేదు బ్యాక్ గూడా ఇంకా ఎక్కువ దించేసామనుకోండి ఫ్రంట్ అనేది తగ్గించాలండి. గుర్తుంచుకోండి 2 ఒకే హైట్ పెట్టేసామనుకోండి, ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి 6 ఇంచులు పెట్టేసామనుకోండి, మనం కట్ చేసే ఇది ఏంటంటే బోట్ నెక్ స్టైల్ అండి. అందుకోసము అంత పెట్టకూడదనమాట. నార్మల్‌గా అయితే అంత పెట్టేసుకోవచ్చని చెప్పేసి గానీ, ఇలా బోట్ నెక్ షేప్‌లో మనము కట్ చేసామనుకోండి, మరీ డీప్ అనేది ఎక్కువ పెట్టకూడదండి. సో, ఇప్పుడు రౌండ్ చూడండి. రౌండ్ కుట్టేసినాక చిన్న చిన్న ఇట్లా కట్స్ పెట్టేసుకోండి. కట్స్ పెట్టేసుకొని ఈ విధంగా చిన్నగా ఇలాగా ఫోల్డింగ్ చేసుకోండి. అయితే చూడండి రౌండ్ నెక్ ఎప్పుడైనా సరే కొంచెం క్రాస్ పట్టి తీసేసుకోండి. స్ట్రెయిట్ క్లాత్ అనుకోండి అక్కడ అంతగా కొంచెం అంత నీట్‌గా రౌండ్ షేప్ రాదు. క్రాస్ పట్టి అయితే నీట్‌గా వచ్చేస్తదనమాట. సో, చూడండి ఇలాగా. ఒకవేళ ఇంకా మనము మొత్తం కుట్టేసాక కొంచెం ఐరన్ చేస్తే సరిపోద్ది. ఎందుకంటే బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ కదండీ! అందుకోసం కొంచెం ఇట్లానే ఉంటది. 2 ఇది చూడండి షోల్డర్ జాయిన్ చేస్తున్నాను కదా! ఈ జాయిన్ చేసాక నెక్ చూపిస్తాను. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదండి. సో, ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఇట్లా జాయిన్ చేసేయండి. ఎందుకంటే ఇది లైనింగ్ కాదు కదా! సో, లైనింగ్ ఏసి మాత్రము కుట్టామనుకోండి, ఇక్కడట ఈ ఖర్చు కనిపించకుండా మనం లోడింగ్ పద్ధతిలో వేసేయవచ్చనమాట. ఇది నార్మల్‌గేనండి. సింగిల్ పీసే అనమాట. కాలేజీ డ్రెస్సు. సో, ఇగోండి ఒకవైపు అయితే షోల్డర్ జాయిన్ చేసేసాం కదా! రెండో సైడ్ కూడా సేమ్ ఇదే జాయిన్ చేసేయాలి. అయితే ఆ ఖర్చు అనేది బయటకి కనిపించకుండా ఉండాలంటే బ్యాక్ సైడ్‌కి ఇట్లా తిప్పేసి చిన్న రఫ్ చేసేసేయండి. ఇటు సైడు, అటు సైడు 2 వైపులు కూడా చిన్న రఫ్ చేసేస్తే అది మరి సైడ్‌కొచ్చేసినట్టుగా ఉండదనమాట. నీట్‌గా కనిపిస్తదండి. సో, చూడండి ఈ విధంగా వస్తదనమాట. ఫ్రంట్ వచ్చేసి కొంచెం డౌన్ వస్తది. బ్యాక్ వచ్చేసి ఇట్లా వస్తది. సో, బ్యాక్ వచ్చేసి కొంచెం పైకుంటదండి. అయితే ఇప్పుడు చూడండి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి. వీళ్ళు ఇట్లా ఈ విధంగానే ఫోల్డింగ్ చేసుకోవచ్చు. నేను కిందనే ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫ్యాంట్ క్లాత్ ఉంటది కదండీ! ఆ ఫ్యాంట్ క్లాత్ పట్టీ కింద ఏస్తాను. అందుకోసం ఫస్ట్ అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోండి. ఇగోండి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. అంటే మనము నార్మల్‌గా హెమ్మింగ్‌కి ఎంత ఉంచుతామో అంత ఉంచేస్తాం కదా! 1 ఇంచ్ లేదంటే 3/4 ఇంచ్ ఇట్లా. ఆ క్లాత్‌ని ముందుగా అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టియండి. పైపింగ్ వేస్తే మాత్రం అవసరం లేదండి. నేనైతే పైపింగ్ వేయలేదు. చిన్నది 1/2 ఇంచ్ వెడల్పుతోనైతే క్లాత్ అనేది జాయిన్ చేస్తాను ఫ్యాంట్ క్లాతు. అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు చూపిచ్చాను కదండీ! ఏంటంటే
లోతులు అనేవి ఎదురెదురుగా వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఫ్రంట్ లోతులు అనమాట హ్యాండ్స్కి కూడాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఇది ప్యాంట్ క్లాత్ అండి. ఈ ప్యాంట్ క్లాత్ని ఈ కిందన కొంచెం పైపింగ్ లాగా కొంచెం నార్మల్ క్లాత్ హ్యాండ్ క్లాత్ కనిపించేటట్టుగా ఉంచేసుకొని ఇక్కడ నుంచి ఇలా కుట్టుకొని వచ్చేయడమే. అయితే కొంచెం క్లాత్ని లోపల సైడ్ ఫోల్డింగ్ చేయండి, ఎందుకంటే కట్ చేస్తాం కదా, ఆ దారాలు అనేవి బయటకు వచ్చేయకుండా ఉండాలంటే ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఇగో చూసారా, ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని వచ్చేయాలి. ఈ చివరికి వచ్చేసరికి ఇది కట్ చేసేయండి ఎక్స్ట్రా క్లాత్. తర్వాత మిగతాది ఇట్లా ఫోల్డింగ్ చేసేయండి లోపలికి. అయితే మనకి ఇక్కడట వెడల్పు అనేది ఎంత కావాలో చూసుకోండి. నేనైతే ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టుగా చూశాను. లేదు మనకి ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఫోల్డింగ్ అనేది ఎక్కువ చేయకుండా కొంచెం ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోద్ది. అంటే మనము కట్ చేసేటప్పుడైనా సరే కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. అంటే ఇది కొంచెం వెడల్పు ఎక్కువ కావాలనుకోండి, కొంచెం ఎక్కువ తీసేసుకుంటే సరిపోతుందండి. ఇగోండి హ్యాండ్కి ఇట్లా వచ్చేసింది కదా. అయితే ఇక్కడ థ్రెడ్ అనేది సేమ్ కలర్, అంటే ఇప్పుడు నేను డ్రెస్ కలరే వేసేసాను, మీరు బ్లాక్ అయినా వేసేసుకునే సరిపోద్ది. అంటే ప్యాంట్ కలర్ ఏంటుందో అది వేసుకునే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేసాం కదా. తర్వాత ఈ హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి మిడిల్ నుంచి ఎప్పుడైనా సరే జాయిన్ చేసుకోవడం కొత్త వారైతే అలవాటు చేసేసుకోండి, ఎందుకంటే కొంచెం ఫ్రంట్కి బ్యాక్కి సరిపోకుండా ఒకే లెవెల్లో వచ్చేస్తుంది అనమాట. ఇలా ఖర్చు ఎంతో మనం పెట్టేసుకుంటామో అదే ఖర్చు లెవెల్లో ఇలా కుట్టేసుకొని హ్యాండ్కి వచ్చేయండి. ఇగోండి ఇక్కడ ఈ చివరిని బాడీ పార్ట్లో ఉన్న క్లాత్ మిగిలిన పర్వాలేదు, హ్యాండ్ కరెక్ట్గా మన తర్వాత సైడ్ జాయిన్ చేసేటప్పుడు సో ఆ బాడీకి మిగిలిన క్లాత్ ఏమంచి ఖర్చులోకి వెళ్ళిపోద్ది అనమాట. సో నేనైతే సెంటర్ని జాయిన్ చేశాను కదండి, ఫస్ట్ ఒక వైపు జాయిన్ చేసేసాను, తర్వాత మళ్ళీ షోల్డర్ దగ్గర నుండి ఇట్లా జాయిన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి థ్రెడ్ అయిపోయిందండి, మళ్ళీ థ్రెడ్ ఎక్కించుకొని అప్పుడైతే నేను జాయిన్ చేశాను. లేకపోతే ఇన్నిసార్లు తీయని అవసరం లేదు, ఇలా కట్ చేయకుండా ఇలా మళ్ళీ ఇంకో కుట్టు వేసిస్తే సరిపోతుంది అనమాట. ఇగోండి ఈ విధంగా అనమాట. అక్కడ మాటికి మనం కట్ చేయని అవసరం లేదండి, హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, ఆ చివరికి వచ్చేసరికి మళ్ళీ తిప్పేసి ఇంక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో చూసారు కదండి ఖర్చు ఎంత ఉందో ఇదే లెవెల్లో కుట్టేసుకోండి, తర్వాత ఓవర్లాక్ చేసేసుకుంటే సరిపోద్ది. సో ఇగోండి హ్యాండ్ అనేది ఇట్లా వచ్చేసింది కదండి. ఇంకా రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలన్నమాట. చూపిస్తాను అది కూడా. ఇగో నీట్గా ఇట్లా బ్యాక్ పార్ట్ అనేది అలాగే ఫ్రంట్ కలిపి జాయిన్ చేసేసాం కదా, నీట్గా ఇలా సర్దేసుకొని మళ్ళీ ఇంకో హ్యాండ్ ఉంది కదండి, ఆ హ్యాండ్ తీసేసుకోండి, సెంటర్లో ఇట్లా పెట్టేసుకోండి. చిన్న కట్ పెట్టేసి ఉంచుతాం కదా, ఆ కట్ దగ్గర నుంచి ఇట్లా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగానైనా కుట్టేసుకోవచ్చు, లేదంటే సెంటర్ దగ్గరైనా కుట్టేసుకోవచ్చు. ఈ చివర క్లాత్ ఉన్నా సరే ఉంచేయండి, తర్వాత సైడ్ జాయింట్ వేసేటప్పుడు అది ఖర్చులోకి వెళ్ళిపోద్ది. లేదంటే నేను ఇప్పుడు చూడండి యాడ్ చేసేసాను కదా, కొంచెం క్లాత్ అనేది జాయిన్ చేస్తాను, అలా జాయిన్ చేసేసినా పర్వాలేదు. అయితే ఫస్ట్ ఒక హ్యాండ్ అనేది నేను మిడిల్ నుంచి చూపించాను కదండి, ఇప్పుడు హ్యాండ్ చూసారు కదా చివరి నుంచి చూపిస్తున్నాను. అంటే ఈ హ్యాండ్ మనం కుట్టేటప్పుడు లాగొద్దండి, లాగకుండా ఫ్రీగా కొలుచుకొని అలా కుట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. అలాగైతే సెంటర్కి వచ్చేస్తుంది కరెక్ట్గా షోల్డర్ అనేది. లేకపోతే కొంచెం ముందుకు కానీ వెనకకు కానీ వెళ్ళిపోద్దండి. అలాంటప్పుడు ఏంటంటే మనకు ఒగ్గుల్లాగా ముడతల్లాగా ఎక్కువ క్లాత్ అనేది వచ్చేస్తుంది, హ్యాండ్ అనేది కరెక్ట్ జాయింట్ లేకపోతే అనమాట. సో చూడండి ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసేసాం కదా, ఇంకో రెండోది కూడా ఇంకో కుట్టు వేసేస్తే సరిపోతుందండి. సో ఇగోండి రెండు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసాం కదండి. ఇప్పుడు సైడ్ జాయింట్ వేసేసుకోవడమే. ఈ సైడ్ జాయింట్కి వచ్చేసరికి ఫస్ట్ హ్యాండ్ లూజ్ తీసేసుకోండి, ఎంత మనకి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుంటాం కదా, అలా తీసేసుకొని ఎంత ఉందో అంతవరకు ఇట్లా పెట్టేసి కొంచెం రఫ్ అనేది చేసేయండి. చేసేసినాక ఈ ఆర్మ్ రౌండ్ కూడాను కొలుచుకొని ఆల్రెడీ చిన్నది కట్ పెట్టేసుకొని ఇద్దాము, ఎందుకంటే కటింగ్లోనే మీకు చూపించాను చూడండి ఒకసారి, ఆ కటింగ్ వీడియో ఒకసారి చూసినాక ఇది చూస్తే బాగా అర్థమవుద్ది అనమాట. సో చూడండి ఇలాగా కుట్టు వేసుకొని వచ్చేయడమే. చంక రౌండ్ వచ్చేసి వీళ్ళకి 8.5 అండి, చెప్పాను కదా. చెస్ట్ వచ్చేసి 33, నడుము వచ్చేసి 30, హిప్ దగ్గర 40 అనమాట. సో ఇదే లెవెల్లో నేనైతే కట్ చేశానండి. ఆ కట్ చేసిన పీసులే ఇప్పుడు కుట్టేసి మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇట్లా ఈ విధంగా ఫస్ట్ వేసేసారు కదా, చూడండి నేను ఎలా వేస్తున్నానో మీకు చూస్తే బాగా అర్థమవుద్ది అనమాట. నడుము దగ్గరికి వచ్చేసరికి కొంచెం షేప్ అనేది రావాలండి, చెస్ట్ దగ్గర వచ్చేసరికి కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా ఉంది కదండి, ఆ క్లాత్ అనేది తీసేయండి. తీసేసినాక
సో ఎప్పుడైనా సరే ఈ కాలేజీ డ్రెస్సులు ఇలాంటివి కుట్టామనుకోండి కొంచెం లూజ్‌గానే ఉంచాలండి. కనీసము అటు హాఫ్ ఇంచ్, ఇటు హాఫ్ ఇంచు, 1 ఇంచ్ క్లాత్ అయినా లూజ్‌గా ఉంటేనే వాళ్ళకి కరెక్ట్‌గా దిగుద్దనమాట. లేదంటే టైట్‌గా పట్టేస్తదండి. ఫ్రీగా ఉండదనమాట. సో చూడండి. అయితే ఈ డ్రెస్ కుట్టేటప్పుడే చిన్న చిన్నవి ఏవైనా థ్రెడ్‌లున్నా సరే కట్ చేసేయాలనమాట ఇట్లా. ఇగోండి ఇవి ఈ చిన్న చిన్న కట్స్‌లా పెట్టాను కదా! అవి దేనికి పెట్టానంటే డ్రెస్ అనేది ఫ్రీగా షేప్ అనేది వస్తదండి. అట్లా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుంటే. సో ఇప్పుడు చూడండి సైడ్ కట్స్ కుట్టుకోవడమే. హిప్ దగ్గర సైడ్ కట్స్ కుడతాం కదా! అది ఎలాగనేది చెప్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఇగోండి కట్స్‌కి మనం క్లాత్ ఎంత ఉంచుతామో అంత క్లాత్‌ని నీట్‌గా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేయండి. ఎంత క్లాత్ ఉన్నా కొంచెం లోపల సైడ్‌కి పెట్టేసామనుకోండి మనకి చిన్నది పిల్టీ వచ్చినట్టుగా చూసుకోండి. మరి పెద్దగా వచ్చినా సరే అంత అందంగా ఉండదనమాట. చిన్నగా వచ్చేటట్టుగా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. అయితే ఈ కట్స్ దగ్గర ఇలా ఆపండి. ఆపేసి నీడిల్ అనేది కొంచెం కిందకి దింపేసి మళ్ళీ ఇట్లా టర్న్ తిప్పండి. ఇగోండి డ్రెస్ ఉంది కదా! ఈ డ్రెస్‌ని ఇట్లా టర్న్ తిప్పేసి మళ్ళీ ఫోల్డింగ్ చేయండి. ఇక్కడట కరెక్ట్‌గా రావాలండి. ఎప్పుడైనా సరే డ్రెస్‌కి ఎప్పుడైనా కట్స్ దగ్గర చూస్తారనమాట. కరెక్ట్‌గా కుదిరిందా లేదా? వీళ్ళకొస్తదా లేదా? అని చెప్పేసి ఇక్కడ మాత్రమే చూస్తారు. అందుకోసం కట్స్ అయితే చాలా జాగ్రత్తగా కుట్టేసుకోవాలనమాట. చూసారు కదా! ఇలాగా సైడ్‌ని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. అదే విధంగా ఈ చివర గూడాను మధ్య మధ్యన థ్రెడ్‌లు చాలా సార్లు పోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి రెండో సైడ్ కూడా సేమ్ అంతేనండి. ఈ క్లాత్ ఎంత వెడల్పుతో మనం ఉంచాము అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఎంత క్లాత్ ఉంచితే అంత క్లాత్. మరి ఎక్కువ ఉంచొద్దండి. ఎక్కువ ఉంచేసి కట్ చేసామనుకోండి అక్కడ దుబ్బులాగా వచ్చేస్తదనమాట లావుగా. అట్లా రాకుండా ఉండాలంటే చివర 1 ఇంచ్ వెడల్పు ఉంటే క్లాత్ అనేది సరిపోద్దనమాట. ఇలా కట్స్ కుట్టడానికి 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోద్ది. నీట్ ఫినిషింగ్ వచ్చేస్తదండి. సో చూడండి ఇక్కడ కరెక్ట్‌గా ఈ విధంగా రావాలి. సో అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ చివరిని కొంచెం కట్ చేసేయండి. కొంచెం కరువులాగా వచ్చిందనుకోండి కుట్టేటప్పుడు అందంగా ఉంటది. లేదంటే ఆ చివర కొంచెము కరువులా తిరిగి సాగిపోయినట్టుగా ఉంటదండి. అందుకోసం చివర కొంచెం కట్ చేసుకుంటే సరిపోద్ది. సో చూస్తున్నారు కదండీ! నేనైతే కుడుతున్నది మొత్తమును. ఇందులోనే ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకైతే కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాననమాట. సో ఇంకేవైనా డిజైన్‌లు గానీ, ఇంకా ఏవైనా మోడల్స్ గానీ, అలాగే కటింగ్‌లోనే ఏవైనా టిప్స్ గానీ, స్టిచ్చింగ్‌లో టిప్స్ గానీ ఏవైనా కావాలంటే నాకైతే కామెంట్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తానండి. సో అవి ఒకవైపు అయితే అయిపోయింది కదండీ! అలాగే ఉంచేయకూడదండి ఈ కట్స్ దగ్గర. ఈ చివర ఎడ్జ్‌ని గూడా మళ్ళీ కుట్టు వేసుకొని వచ్చేయండి. అలాగైతే అందం కనిపిస్తది. కట్సే కదండీ డ్రెస్‌కి అందం. అందుకోసం ఈ చివర గూడాను ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇగ చూసారు కదా! ఈ విధంగా ప్రతీదీ కూడా మొత్తం థ్రెడ్ అనేది ఎక్కడ కట్ చేయనవసరం లేదండి. మొత్తం కలిపి ఫ్రంట్, బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయడమే అనమాట. మధ్య మధ్యన థ్రెడ్ ఉంటే మాత్రం కట్ చేసేయండి. లేదంటే వాళ్ళు లాగేశారనుకోండి కుట్టంతా ఊడిపోద్ది అందుకోసము. సో ఫ్రెండ్స్ చూసారు కదండీ! ఈ విధంగా కట్స్ దగ్గర చాలా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా కుట్టేసుకున్నామనుకోండి చాలా బావుంటదండి డ్రెస్ అనేది. సో ఫ్రెండ్స్ చూసారు కదండీ! ఈ విధంగా డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. అయితే ఫస్ట్ పిక్‌లో చూపిచ్చాను కదండీ! అది గూడా కుట్టాను. అది కాలర్ వేశాను. దీనికి కాలర్ వేయలేదు అంతేనండి. 2 డ్రెస్సులైతే సేమే ఒకరివే. మీకైతే ఈ డ్రెస్ అనేది చూపిచ్చాను. ఇది ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.